ఫ్రెండ్స్ నేను మీ సాంశీరా మీరు చూస్తుంది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇది మనం వేసిన వరి పొలం. వరి పొలంలో నేను రెండో దఫా ఎరువు అంటే పొట్ట దశకం వస్తుంది కదా, ఇంకా ఆ దఫాలో రెండోసార్లు వేస్తాం. ఆ రెండో దఫా ఎరువులు అయితే చల్లిస్తున్నాను. చూడండి ఏ మందులు అయితే వాడామో అనేది పూర్తి వీడియో చేస్తున్నాను. మన ఛానల్ ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తిగా చూడండి, మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. మనమైతే ఈ మధ్య కాలంలో యూరియా కొరత అయితే చాలా వచ్చింది ఫ్రెండ్స్. యూరియా కొరతతోని మనం తీర్చుకోవాలంటే ఏ విధమైన మందులు వాడితే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు అసలు రెండో దఫాలో ఏ మందులు వాడాలి అని పూర్తి సమాచారం తెలుసుకుందాం. అయితే నేనైతే రెండో దఫాలో మనకు కొంచెం యూరియా కొరత అయితే వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 1.5 బస్తా చొప్పున అయితే వాడుతున్నాను. ఏం బస్తాలంటే నేను వేసిన పొలానికి ఇప్పుడు మనం ఒక పొటాసు అంటే ఒక ఎకరానికి కాదు 3 ఎకరాలకు ఒక పొటాసు, ఒక 28 3 17 కలిపి దాంతోపాటు ఒకటే యూరియా కట్ట కలిపి నేను 3 ఎకరాలకు గాను 5 కట్టలు అయితే వాడుతున్నాను. ఒక అమోనియా అంటే చెప్పాను కదా 5 రకాల మందులు 3 ఎకరాలకు 5 కట్టలే వాడు. ఎందుకంటే వాడుతున్నానంటే యూరియా లేదు, యూరియా ఉంటే మనం కొంచెం యాడ్ చేసుకున్నట్టయితే బాగుండేది. ఈ రకమైన మందులు వాడడం వల్ల మనకు కొంచెం పర్సంటేజ్ అనేది 28లో 28% యూరియా ఉంటుంది, 3-15లో పొటాష్ మరి యూరియా ఉంటుంది, భాస్వరం ఉంటుంది, 3 ఆలు ఉంటాయి కదా. అందులో ఆ ఉద్దేశం మీద అయితే ఆ మందు అయితే కొంచెం యూరియా ఉంటే ఒక్క బస్తా కలిపి వాడుకుంటున్నాను. యూరియా కొరత బాగా వచ్చింది కదా, అందువల్ల కొంచెం అయితే తగ్గడం జరిగింది. తగ్గడం కాదు, కొంచెం తగ్గిస్తేనే మంచిది. ఎందుకంటే మనకు తెల్లదోమ అయితే కొన్ని రకాల పురుగులు రాకుండా అయితే యూరియా లేకుండా వాడితే కొంచెం మంచిది. మనకు యూరియా ఎక్కువ వాడడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. నష్టం అంటే మరీ ఇంత దారుణంగా ఉంటే ఎట్లా అని ఇక్కడ కొంచెం అయితే యూరియా అయితే ఏ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందో ఆ మందులు అయితే ఎరువులు అయితే వాడడం జరుగుతుంది. మీరు కూడా యూరియా లేకపోతే ఏ మందులు వాడారో కామెంట్ చేయండి. మన వరి పొలం అయితే ఈ విధంగా ఉంది. ఇంకొక 10 నుంచి 15 రోజుల మధ్యలో మనకైతే వరి గుండ్ర పారడం అంటే పొట్ట దశలోకి రావడం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడు అయితే ఈ మందు అయితే స్ప్రే చేస్తున్నాను. మీరు కూడా ఈ మందులు అయితే స్ప్రే చేయండి. ఏ మందులు వాడతారో కామెంట్ చేయండి. మీది ఏ ఏరియాకు మా వీడియో వెళ్తుందో కామెంట్ చేయండి, తెలియండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని వీడియో ఛానల్ని ఆదరించండి.